ఏమండి, దేవుడు అన్యాయస్తుడుగా ఎక్కడ కూడా కనిపించడు. ఎందుకు దేవుడు అన్యాయస్తుడిగా కనిపించాడు అని అంటే, ఆయనలో అన్యాయము చేసేటువంటి స్వభావం లేదు. మనిషికి మేలు చేయాలని, మనుషులు అంటే తన పిల్లలే కదండి, ఆయన పిల్లలకు మేలు చేయాలని తలంచే దేవుడు అన్యాయం చేస్తాడా? అన్యాయం చేయడానికి ఆయన మనసు ఒప్పుకుంటుందా? మనుషుల్లో అన్యాయస్తులు ఉంటారు, మనుషుల్లో దోచుకునే వాళ్ళు ఉంటారు, మనుషుల్లో మోసం చేసే వాళ్ళు ఉంటారు. వీళ్ళని మనం నమ్ముతుంటాం కానీ దేవుని నమ్మలేము. పైగా ఆయన అన్యాయస్తుడు అంటున్నాం, ఆయన నిందిస్తున్నాం. ఎందుకు ఆయన నిందించాలి చెప్పండి? ఆయన మనకి గాలి ఇచ్చాడే, నీ అవసరం తీరుస్తున్నాడు. ఆయన నీరుస్తున్నాడే, నీ అవసరం తీరుస్తున్నాడా? ఎన్ని ఇస్తున్నాడు చెప్పండి? ప్రకృతిలో మనకి ఆయన ఇచ్చినవి ఎన్ని ఉన్నాయి? అన్నీ ఆయన మనకి ఇచ్చిన ఆయన అన్యాయస్తుడు అంటున్నారేంటి? మరలా ఆయన అన్యాయస్తుడు కాదు. మనిషి దేవుడిని నిందించకూడదు.